వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు గాజువాక ఇన్ఛార్జి శ్రీ కోన తాతారావు అన్నారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు, ఇంటి పన్నులు, త్రాగునీరు 300% పెంపు, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటుంటే పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే శక్తి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈ రోజు నుంచి గాజువాక నియోజకవర్గం వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలు పెడుతున్నామని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన తాతారావు అన్నారు. ఈ రోజు 71వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు బేతు చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్య నగర్, శ్రీరామ్ నగర్, సుందరయ్య కాలనీ, శ్రీనగర్ ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగింది. కార్యక్రమం చేపట్టిన యాత్ర ముఖ్యంగా గాజువాక ఇన్ఛార్జి మరియు రాష్ట్ర పిఎస్ సభ్యులు అన్నయ్య కోన తాతారావు గారు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో అనొక్క సమస్యలు ఎదుర్కొన్న ప్రజలు కరెంటు సమస్య కానీ కరెంటు బిల్లు మీద కానీ ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు అఘాయిత్యాలని అరికట్టడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గంలో 71వ వార్డులో ఈరోజు జన చైతన్య యాత్ర చేయడం జరుగుతుంది. మేము సిద్ధం అనేటువంటి నినాదంతో వెళ్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి మేము కూడా సిద్ధమే, మిమ్మల్ని గద్దె దించడానికి అనే విధంగా జనసేన పార్టీ ధీటుగా ఉంది. రానున్నటువంటి అధ్యక్షులు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల వద్దగా వారు ఎదుర్కొంటున్నటువంటి వారు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు తెలుసుకోవాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్రలు స్టార్ట్ చేస్తున్నాం. గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి 20 వార్డుల్లో కూడా ఉన్నటువంటి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకోవాలని ఇవాళ 71వ వార్డులో గణేష్ విగ్రహానికి పూజ చేసుకొని ఇవాళ 71వ వార్డులో ఇక్కడ అధ్యక్షుడు శ్రీ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. ప్రధానంగా దీని ఉద్దేశం నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన 4 సంవత్సరాల 5 నెలల్లో 300% మేరకు ఇంటి పన్నులు పెంచారు. అదేవిధంగా 250% త్రాగునీరు కూడా పెంచారు. చివరికి చెత్త మీద కూడా పన్ను పెంచారు. ఈ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత చెత్త మీద పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో లేరు. జగన్మోహన్ రెడ్డి ఒక్కలే ఉన్నారు. 2 నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని పట్టించుకునే నాదుడే లేడు. కొండల మీద పెండుల మీద ఉపాధి కొరకు గడిచిన 30-40 సంవత్సరాల నుంచి విశాఖపట్నం వచ్చి నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళకి 60 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి చేతులు రావు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి కూడా తెలియవు, పట్టించుకోరు. కేవలం వాళ్ళకి తెలిసిందంతా విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కేవలం ఆక్రమించుకోవడానికి ఎక్కడ గజం స్థలం కనపడితే ఆక్రమిస్తారు. ఎక్కడ బిల్డింగ్ కడితే అక్కడ పోయి కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు ₹1,00,000 తీసుకుంటారు. అవి మాత్రం వాళ్ళకి తెలుసు తప్ప పేదల గురించి, పేదల బతుకుల గురించి ఆలోచించడం తెలియదు. అందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలందరూ భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే వచ్చే 2-3 నెలల అధ్యక్షులు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల వద్దగా వారు ఎదుర్కొంటున్నటువంటి వారు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు తెలుసుకోవాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్రలు స్టార్ట్ చేస్తున్నాం. గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి 20 వార్డుల్లో కూడా ఉన్నటువంటి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకోవాలని ఇవాళ 71వ వార్డులో గణేష్ విగ్రహానికి పూజ చేసుకొని ఇవాళ 71వ వార్డులో ఇక్కడ అధ్యక్షుడు శ్రీ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. ప్రధానంగా దీని ఉద్దేశం నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన 4 సంవత్సరాల 5 నెలల్లో 300% మేరకు ఇంటి పన్నులు పెంచారు. అదేవిధంగా 250% త్రాగునీరు కూడా పెంచారు. చివరికి చెత్త మీద కూడా పన్ను పెంచారు. ఈ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి.
నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత చెత్త మీద పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో లేరు. జగన్మోహన్ రెడ్డి ఒక్కలే ఉన్నారు. 2 నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని పట్టించుకునే నాదుడే లేడు. కొండల మీద పెండుల మీద ఉపాధి కొరకు గడిచిన 30-40 సంవత్సరాల నుంచి విశాఖపట్నం వచ్చి నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళకి 60 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి చేతులు రావు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి కూడా తెలియవు, పట్టించుకోరు. కేవలం వాళ్ళకి తెలిసిందంతా విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కేవలం ఆక్రమించుకోవడానికి. ఎక్కడ గజం స్థలం కనపడితే ఆక్రమిస్తారు. ఎక్కడ బిల్డింగ్ కడితే అక్కడ పోయి కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు ₹1,00,000 తీసుకుంటారు. అవి మాత్రమే వాళ్ళకి తెలుసు తప్ప పేదల గురించి, పేదల బతుకుల గురించి ఆలోచించడం తెలియదు. అందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలందరూ భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే వచ్చే 2-3 నెలలు ఎన్నికలు వస్తున్నాయి ఏప్రిల్లో. ఆ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం. Please subscribe our channel AP Power News.